హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్లో ఆలు సమోసా ప్రిపేర్ చేసేసుకుందాము. ఇవి ఎక్కువగా మనకి ట్రైన్లో వస్తుంటాయి. ట్రైన్లోవి అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఈ విధంగా తయారు చేసుకొని ప్యాక్ చేసుకొని పెట్టుకున్నామంటే పిల్లలకి మంచిగా స్నాక్స్ ఐటమ్స్ ఇచ్చేసుకోవచ్చు. అసలు ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. మొదటిగా ఒక ఎంప్టీ బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక 2 కప్స్ మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ యువర్ చాయిస్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి, అలాగే ఒక స్పూన్ వాము, తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసేసుకుంటూ మనం చపాతీ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకొని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసేసుకోవాలి. మరొక గిన్నెలో బంగాళదుంపలు ఈ విధంగా కట్ చేసుకొని తర్వాత వాటర్ పోసేసుకొని ఉడికించుకోవాలి. ఈ ఉడికిన బంగాళదుంపను పక్కన పెట్టేసేసుకొని క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని అలాగే కొత్తిమీర, కరివేపాకు తీసుకోవాలి. ఇంకా స్టవ్ వెలిగించుకొని వేరొక బాండి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్లు నూనె వేసేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత నూనె వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ ధనియాలు వేసేసుకోవాలి. ధనియాలు వేసుకున్నాక కరివేపాకు వేసేసుకొని కరివేపాకు చిటపటలాడిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకొని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు ఏవైతే ఉన్నాయో వాటిని మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ గెరటితో స్మాష్ చేద్దాము అంటే అవి గెరటితో అవ్వలేదని చెప్పేసి చేత్తోనే ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకున్నాను. ఇక్కడ మనకి ఉల్లిపాయలు, క్యారెట్లు అనేవి ఒక 70% వరకు ఫ్రై అయిపోయాయి. అలాంటప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు ఏవైతే ఉన్నాయో అవి స్మాష్ చేసుకున్నాం కదా, ఆ స్మాష్ చేసుకున్నది అందులో వేసేసుకొని మంచిగా ఆ ముక్కలకంతా పట్టేంత వరకు కలిపేసేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ కర్రీలోకి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ వాటికి ఆమ్చూర్ పౌడరు, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడరు, అలాగే ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసేసుకుందాము. ఇక్కడ మీరు చిల్లీ పౌడర్ కారం కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి మరీ స్పైసీగా కావాలనుకునే వాళ్ళు కారం అనేది యాడ్ చేసుకోండి. ఈ విధంగా స్టఫ్ మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే స్టఫ్ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఈ బాండీని పక్కన పెట్టేసుకొని మనం డీప్ ఫ్రైకి చేసుకోవడానికి మరొక బాండీ పెట్టేసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకుందాము. ఇలా ఆయిల్ వేడయ్యేలోపు మనం తీసుకున్న పిండి ఏదైతే ఉందో ఆ పిండిని చపాతీ పిండిలాగా చపాతీ పిండి తీసుకున్నాం కదా, ఆ పిండిని చపాతీలాగా చేసేసుకొని మిడిల్లోకి కట్ చేసుకోవాలి. అంటే రెండు భాగాలుగా కట్ చేసుకున్న దాన్ని రెండు వైపులా మడుచుకొని ఈ విధంగా మడుచుకొని ఒకవైపు తేమ చేసుకొని మరొక వైపు ఆ తేమ చేసుకున్న దానికి ఇంకొక వైపు ఉంటుంది కదా ఖాళీ వైపు, దాన్ని స్టిక్ చేసుకున్నామంటే రెడీ అయిపోతుంది. మనం స్టఫ్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో అది కోన్ షేప్లో తయారు చేసేసుకొని ఆ చివర్ల వైపు కూడా తేమ చేసేసుకొని ఈ స్టఫ్ పెట్టుకున్నది మొత్తం అంటించేసామంటే సమోసా అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా సమోసాలు మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా మనకి ఈలోపు ఆయిల్ అనేది మంచిగా కాగిపోయిన ఆయిల్ అయితే మనం ఈ సమోసాలను వేసేసుకుందాము. ఇలా సమోసాలను వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని సమోసాలని మంచిగా ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకుంటూ కాల్చుకున్నామంటే సమోసాలు అనేవి బాగా కాలిపోతాయి. ఈ విధంగా మీరు కూడా సమోసా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ చేయండి. టేస్ట్ అయితే అసలు మనం బయట కొనుక్కున్నవి ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉన్నాయి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. ఇంకా సమోసాలు ఈ కలర్ వచ్చేంత వాటికి మనం మంచిగా ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇంకా నెక్స్ట్ సెకండ్ టైం కూడా అలాగే సమోసాలను ప్రిపేర్ చేసేసుకొని ఆయిల్ అనేది మనకి ముందుగానే కొంచెం హీట్ అయి ఉంటుంది కాబట్టి వెంటనే అవి తీసిన తర్వాత ఈ సమోసాలను తీసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే వేడి వేడి స్ట్రీట్ స్టైల్ సమోసా రెడీ. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.